ఆయన చిన్న పెద్ద అని తేడా లేదు. ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తుంటారు. అందుకే ఆయన పవన్ కళ్యాణుడయ్యాడు. పవనుడయ్యాడు. అర్థమవుతుందా? మనకి ఆల్రెడీ బ్రహ్మం గారి చరిత్ర అని చెప్పేసి మామూలుగా కొన్ని బుక్స్‌లో కూడా చదివాను. పవనుడొస్తాడని. అది మన పవన్ కళ్యాణ్ గారే అని అనుకుంటున్నాను. మరి అది కావాలని ఎవరైనా క్రియేట్ చేస్తే లేకపోతే నిజంగా ఉందో నాకు తెలీదు గానీ, అది నిజమైతే మాత్రం నిజంగా ఐయామ్ సో హ్యాపీ. ఎందుకురా అంటే పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులు మనందరికీ తెలుసు. అర్థమవుతుందా? కానీ కొంతమంది గొర్రెలు ఇంకా చాలామంది దీన్ని రాంగ్‌గా చూపిస్తున్నారు. అది ఆళ్ళకే తెలియాలి. ఒక మనిషి ఇంత మంచి చేస్తున్నా ఇంకేదో చేయలేదు అని చెప్పి మాట్లాడే వాళ్ళు, వాళ్ళు అన్నం తింటున్నారా ఏంటనేది నాకు తెలీదు. అంటే కొంతమంది ఏమంటారంటే అండి, కళ్యాణ్ గారు ఒక మంచి చేస్తారు. వీళ్ళకి చేస్తున్నారు కదా! ఇంకా పేదవాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి కూడా చేయాలి కదా! అన్నట్టు మాట్లాడుతున్నారు. సో, దాన్ని ఎలా చూడొచ్చు మనం? ఒక బంతి భోజనంలో కూర్చోంటారండి అందరికి. ఒకేసారి అందరి ప్లేట్‌లో అన్నం పడతదా? ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు లైన్‌గా పోతది. అట్లానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు చేస్తూ పోతారండి. ఆయన చేయకుండా అయితే ఖాళీగా అయితే కూర్చోలేదండి ఎక్కడ. ఇది నిజం. ఖాళీగా ఆయన ఎక్కడ కూర్చోలేదు. చేస్తున్నారు. ఆయన తోచినంతలో ఆయన దాకా వచ్చిన సమస్యల్లో చేస్తూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే ఎమ్మెల్యేల దగ్గర పోవాల్సిన సమస్యలు కూడా మన డిప్యూటీ సీఎం దగ్గరికెళ్ళిపోతున్నాయి. ఎందుకు వీళ్ళు నమ్మలేకనో లేకపోతే ఏనో నాకు తెలీదు గానీ, సో చిన్న చిన్న సమస్యలు కూడా ఆయన దాకెళ్తున్నాయి. ఆయన ఒకసారి అన్నారు కూడా, "నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది ఇది చెప్పాలంటే మీ అందరికీ. ఎందుకంటే ఎమ్మెల్యేలు చేసిన పనులు కూడా నేను చేయాల్సొస్తుంది" అని చెప్పేసి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆయన చేస్తున్నారంటేనే కదా ఆయన దాకా పోతున్నాయి. ఆయన చేయకపోతే ఆయన దాకా ఎందుకు పోతాయి? సమస్యలను ఆయన దాకా ఎందుకు తీసుకెళ్తున్నారు? మీకెందుకు బుర్ర లేదు ఆ విషయంలో? ఇప్పుడు ఒక విషయం అండి, చిన్న మాట చాలా మంది ఒక విషయం గురించి చెప్తున్నారు. మహిళలు కొంతమంది తప్పిపోయారు, తప్పిపోయారు అని చెప్పేసి. గుర్తుందా? దాని గురించి పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు ఏమి అనేసి. అది చాలా పెద్ద ఇష్యూ అండి. ఆ పెద్ద ఇష్యూ అనేది కొంచెం నిదానంగా ఒక సిబిఐ గాని వీళ్ళందరితో చర్చించి అసలు ఏంటి కరెక్ట్, వాట్ ఈస్ వాట్ అని చెప్పి తెలుసుకొని దాన్ని కనిపెట్టాలని చూస్తున్నారు. ఆయన వదిలేయలేదు ఆ సమస్యని. అర్థమవుతుందా? ఏదో ఒక రోజు అది మీకు ఆన్సర్ చూపిస్తాడు. ఆ రోజు అందరూ ఏడబెట్టుకుంటారో నాకు అర్థం కావట్లా. కాదమ్మా, ఇప్పుడు కళ్యాణ్ గారు సినిమా చేయరన్నారు. ఇప్పుడు సినిమాలు మళ్ళీ ఇంకొక సినిమా ఒప్పుకున్నాడు. ప్రజల కోసం ఉన్నారా? సినిమా కోసం ఉన్నారా అంటున్నారు